సో నేను ఒక చాలా ఇంపార్టెంట్ డెమో చూపించబోతున్నానండి. సో ఈరోజు నిజంగా చాలామందికి చూస్తే కనుక ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే డాక్టర్ బ్యాగ్ పట్టుకొని ఇంటింటికి తిరిగేది, అవునా కాదా? కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుంది? పేషెంట్ వెళ్ళి డాక్టర్ దగ్గర లైన్ కడుతున్నాడు. ఎసార్నో? సో రీజన్ ఏంటి అంటే కనుక వాస్తవానికి ఈరోజు మనం తినే ఫుడ్లో ప్రాపర్గా న్యూట్రిషన్ అనేది లేదు, రైట్? అదేవిధంగా మనం తీసుకునే గాలి, తాగే నీళ్ళు ఏవైతున్నాయో కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయి ఉన్నాయి. సో మనం ఏ నీళ్ళు తాగాలి, మరి ఏ నీళ్ళు తాగొద్దు, చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, అవునా కాదండి? సో వాస్తవానికి ఈరోజు నేను వాటర్కి సంబంధించిన ఒక డెమో చూపించబోతున్నానండి. సో చాలామందికి 25, 30, 40 సంవత్సరాలు కాగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా వస్తలేవా? బ్యాక్ పెయిన్ వస్తున్నాయా వస్తలేవా? యాసిడిక్ ప్రాబ్లం వస్తుందా వస్తలేదా? సో దీనికి కారణం ఏంటంటే ఈరోజు మనం తాగే నీళ్ళు అనమాట. సో ఆ నీళ్ళు అసలు ఏ నీళ్ళు తాగాలి, మనం ఆ నీళ్ళల్లో ఏముండాలి అనేది దాని గురించి నేను క్లారిటీగా ఇవ్వబోతున్నాను ఇప్పుడు. సో ఎంతమంది రోజు నీళ్ళు తాగుతారండి? కొందరు చేతులు ఎత్తలేరు. ఇంటికాడ పిల్లలు ఏం చేస్తారు, ఇంటికాడ ఎవరేం చేస్తారు, రైట్? సో ఇప్పుడు నేను చూపించబోయే డెమో అవుతుందో నేను అందరు ఇక్కడే ఉన్నారా లేరా అనేది తెలుసుకోవడానికి నేను ఒక క్వశ్చన్ వేశాను. సో ఈరోజు తాగే నీళ్ళు ఏవైతున్నాయో ఇక్కడ చూస్తే కనుక ఇది ఫిల్టర్ వాటర్ అండి. బయట మనకు వాటర్ క్యాన్లోనే ఫిల్టర్ వాటర్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి బోర్ వాటర్ అనమాట. సో ఈ రెండు వాటర్ క్లీన్ ఉన్నాయా లేవా? ఈ రెండు వాటర్ క్లీన్ ఉన్నాయా లేవా? సో ఈ నీళ్ళు ఎవరికి ఇచ్చినా తాగటమా తాగమా? రైట్. సో ఇది మా వైఫ్కి ఇవ్వండి, మాట్లాడు. సో ఇప్పుడు ఈ వాటర్ చూడడానికి నీట్గా ఉన్నాయి కదా. సో మరి వాటర్ ఏముంది, అసలు ఏం తాగాలనేది దాని గురించి క్లారిటీ చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ఎలక్ట్రోలైజర్ అంటారండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది లేదా వాటర్ ప్యూరిఫైర్ షాప్లో దొరుకుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సిల్వర్ అనమాట. ఇది వాటర్లో ప్యూరిటీని గ్రహిస్తుంది. ఇది మెటల్ ఇన్ప్యూరిటీని గ్రహిస్తుంది. ఇది ప్యూరిటీని అంటే ఇది మంచిని గ్రహిస్తుంది, చెడుని గ్రహిస్తుంది. ఇది మంచిని గ్రహిస్తుంది, ఇది చెడుని గ్రహిస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం దీంట్లో పెట్టి చూద్దాం. ఈ రెండు వాటర్ కనిపిస్తున్నాయి అందరికీ, రైట్? సో ఇప్పుడు దీంట్లో పెట్టాను, ఇది ఆన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ఈ వాటర్ చూస్తే కనుక ఇక్కడ మీకు అనిపించచ్చు ఏంటి ఇంత బ్లాక్గా వస్తుందంటే కనుక దీంట్లో మెటల్స్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, లీడ్, కాపర్, మినరల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మీరు చూస్తే కనుక గ్రౌండ్ వాటర్ అనేది చాలా మంచిది, దాంట్లో మినరల్స్ అనేటివి ఉంటాయి. కానీ మినరల్స్తో పాటు ఏమున్నాయంటే మెటల్స్ ఉన్నాయి, ఆర్సెనిక్, మెర్క్యూరీ, కాపర్, లీడ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూటెడ్ అయిందా కాలేదా? ఒకప్పుడు మనం చెళ్ళకాడికి పోయినప్పుడు, అడవులపడితో పోయినప్పుడు ఊట నీళ్ళు అంటారు కదా, ఇట్లా తీసుకొని కాలువలలో నీళ్ళు తాగేది. కానీ ఈరోజు తాగేలాగా ఉన్నాయో లేవు. ఎందుకంటే పొల్యూటెడ్. ఎందుకు పొల్యూటెడ్ అయిందో మీకు తెలుసు. అగ్రికల్చర్లో వాడే కెమికల్స్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీల్లో ఏవైతే పొల్యూటెడ్ అయిన వాటర్ని భూమిలోకి వదలడం వల్ల ఇట్లా వాటర్ అనేది కంప్లీట్గా గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అయిపోయింది. ఇది తాగడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీలు పాడైపోతాయి, ట్యూమర్స్ వస్తాయి, హెల్త్ ఛాలెంజెస్ అయితే వస్తాయి దీన్ని. సో ఎంతమంది దీన్ని దానికి రెడీ ఉన్నారు? ఎవరైనా తాగుతారా? ఇప్పుడు ఇంతకుముందు ఇస్తే తాగుతుందా లేదా? తాగేవాళ్ళు అంటే ఇంత తాగుంది. సో ఇది తాగలేమని ఇప్పుడు అర్థమైంది. ఇది తాగితే మనకు ఇబ్బంది అని తెలిసి మనం ఏం చేస్తున్నాము, వాటర్ ప్యూరిఫై చేసింది ప్యూరిఫైడ్ వాటర్ తాగుతున్నాం. ఇది ఎంత నీట్గా ఉంది చూసిరు కదా. దీంట్లో కొంచెం కలర్ చేంజ్ అయింది, యాసిడిక్ కలర్ కొంచెం లైట్గా. ఎందుకంటే ఇది డెడ్ వాటర్. ఈ వాటర్ పేరుకే వాటర్, కానీ దీంట్లో మినరల్స్ అనేటివి లేవు. సో వాటర్ అంటేనే మినరల్, మినరల్ అంటేనే వాటర్, అవునా కాదండి? మరి దీంట్లో మినరల్స్ ఉన్నాయా? లేవు. ఇది వాడడం వల్ల ఏమవుతుంది, తాగుతున్నాం నీళ్ళు కానీ మనకు కావాల్సిన మినరల్స్ అనేటివి దొరకట్లేదు, రైట్? సో ఇప్పుడు దీంట్లో మినరల్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేద్దాం. ఇది బోర్ వాటర్లో, ఇది సిరీస్ సిస్టమ్ అంటారు కదా, ఇది టచ్ చేస్తే లైట్ వస్తుంది. ఇది మనకు ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుంది. రెండు దీంట్లో వేసాము. ఇప్పుడు దీంట్లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి లైట్ అనేది వెలుగుతుంది దేంట్లో, బోర్ వాటర్లో, రైట్? కానీ ఎప్పుడైతే దీన్ని ఫిల్టర్ చేసామో ఈ చెడుని తీయడానికి, అప్పుడు దీంట్లో మినరల్స్ ఉన్నాయా? డెడ్ వాటర్ అయిపోయింది, రైట్? మినరల్ యొక్క ఉపయోగం ఏంటి అంటే కనుక ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయినప్పుడు
కొన్ని నీళ్లు తీసుకొని ముఖం మీద కొట్టి కొన్ని నీళ్లు తాపినప్పుడు ఆ వాటర్లో ఉన్న మినరల్ మన బాడీలో ఉన్న సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, కాబట్టి మనిషికి మెలకువ వస్తుంది. కానీ ఈరోజు తాగే వాటర్లో ఉన్న మినరల్స్ లేవు. సో దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు? సో ఇది వచ్చేసి మనకు మినరల్ అనేది దీంట్లో 84 మన వెస్టిజ్లో ఉన్న ప్రోడక్ట్ CMD కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్ అంటారు. 84 రకాల 84 మినరల్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ఏం చేస్తుందంటే వాటర్లో మినరల్ని యాడ్ చేస్తుంది. నేను ఒక 4-5 డ్రాప్లు వేస్తాను దీంట్లో. సో లైట్ వచ్చిందా? మనకు వాటర్లో ఏం కావాలి? మినరల్ కావాలి. సో ఫిల్టర్ చేసుకున్నాం, వాటర్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోయింది, దాంట్లో మినరల్ యాడ్ చేసాం, ఇప్పుడు తాగుతున్నాం. సో దీనివల్ల మీరు చాలామంది కనిపించవచ్చు రేట్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఈరోజు మీరు ఫోన్ ఉంటే గూగుల్లో తీసి బ్లాక్ వాటర్ కొట్టండి, 500 లీటరు, 600 లీటరు, 1000 రూపాయల లీటరు. విరాట్ కోహ్లీ తాగే నీళ్ళు 4000 రూపాయల లీటర్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా బంగారం కలుపుతారంటే ఏముండదు, మినరలే ఉంటుంది. ఆల్కలైన్ ఉంటుంది ప్లస్ మినరల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే వాటర్ని ఆల్కలైన్గా చేంజ్ చేస్తుంది, రెండోది మినరల్స్ని యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం వాటర్ తాగినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే కనుక మన బాడీలో ఉండే రక్తం ఏదైతుందో ఆల్కలైన్ ఉంటుంది. మనం తాగే నీళ్ళు కూడా ఆల్కలైన్ తాగాలి, కానీ మనం తాగే నీళ్ళు తాగుతున్నామంటే యాసిడిక్ వాటర్ తాగుతున్నాం. కానీ ఈ యాసిడిక్ వాటర్ తాగడం వల్ల ఎప్పుడైతే ఇది మన లోపలికి వెళ్తుందో మన బాడీలో ఉన్న కెపాసిటీ ఏంటి అంటే ఈ యాసిడిక్ వాటర్ని కూడా ఆల్కలైన్ వాటర్గా చేంజ్ చేసుకుంటుంది. ఈ యాసిడిక్ వాటర్ ఆల్కలైన్గా చేంజ్ కావడానికి దానికి ఏం కావాలంటే కాల్షియం, పొటాషియం కావాలి. మీరు ఎప్పుడైతే ఫిల్టర్ వాటర్ తాగుతున్నారో అప్పుడప్పుడు మన బొక్కలో నుంచి కాల్షియం అనేది వెళ్ళిపోతుంది. ఆ కాల్షియం వెళ్ళిపోతుందంటే ఏమవుతుంది? బొక్క వీక్ అవుతుందా, స్ట్రాంగ్ అవుతుందా? వీక్ అవుతుంది. మీరు ఊర్లలో చూస్తే చౌకోట్లు అంటారు కదా, దానికి చెదలు పట్టినప్పుడు పైననేమో నున్నగా ఉంటుంది, లోపలనేమో బుర్రలాగా తయారవుతుంది, అవునా కాదా? మన బొక్కలు కూడా చూడడానికి నున్నగా ఉన్నాయి, కానీ లోపల నుంచి కాల్షియం వెళ్ళిపోవడం వల్ల బుర్రలాగా తయారయ్యి బుసుక్కున జారి పడ్డామంటే 10 చోట్ల ఇరుగుతుంది, అవునా కాదా? మన బొక్క రాయి కంటే 10 టైమ్స్ స్ట్రాంగ్ ఉండాలి. అలాంటిది బొక్కల నుంచి కాల్షియం వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది? బొక్క వీక్ అయిపోయి బొక్క అరగడం వల్ల గుజ్జు వెళ్ళిపోయి మోకాళ్ళ నొప్పులు రావడము, యాసిడిక్ వాటర్ రావడము, ప్రాబ్లం రావడము, తర్వాత బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. కానీ దీన్ని కనుక మనం 1 లీటర్ వాటర్లో 7 డ్రాప్స్ కలుపుకొని ఒక రోజుకి మినిమం 21 డ్రాప్స్, 3 లీటర్లో 21 డ్రాప్ కనుక మనం రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, రాబోయే రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ నొప్పులకు, యాసిడిక్ ప్రాబ్లంకు, ఇంకా మేజర్ ప్రాబ్లంకు లక్షల్లో ఖర్చు పెట్టే అవసరం ఉండదు. జస్ట్ పర్ డే ఇది 21 రూపీస్ ఖర్చు అవుతుంది మనకు. దీంట్లో 930 రూపీస్ ఉంటుంది ఇది రేటు. దీంట్లో 900 డ్రాప్స్ ఉంటాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఎస్ఆర్ నో? ప్రాబ్లం వచ్చినాక లక్షలు పెడదామా, రాకముందే కాపాడుకుందామా? సో ఇది ఎవరైనా తీసుకోవచ్చు, 5 years అబో ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని మనకు వెస్టిజ్లో దొరుకుతుంది. మీ పిలిచిన అప్లైన్తో ఒకసారి క్లియర్ చేసుకొని మీరు తీసుకొని దీన్ని వాడండి. ఇది వాడడం వల్ల మనకి ఏదైతే బీపీ, షుగర్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. బ్యాక్ టు